పాప్కార్న్. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. సహసమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్ బడ్జెట్ లో ఫిట్. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ అండ్ నమో వెంకటేశ స్పెషల్. ముందుగా మా లోకల్ టీవీ వ్యూవర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. పాప్కార్న్. విక్టరీ వెంకటేష్, త్రిష హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో రూపొందిన మూవీ నమో వెంకటేశ. ఈ మూవీ సంక్రాంతి కానుక ఆల్ ఓవర్ వరల్డ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీపై ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మీకోసం. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. నమో వెంకటేశ. సో ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వనాథ్ కాశీ గారు, నమో వెంకటేశ, గోపీమోహన్ గారు ఉన్నారు. నమో వెంకటేశ. సో మరి వారిని అడిగి నమో వెంకటేశ ఆల్వేస్ బీ పాజిటివ్ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమో వెంకటేశ అండి, ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సంక్రాంతిలాగే చేసుకుంటున్నాం. అంటే కొత్త బట్టలు వేసుకోవటం, బూర్లు, గారెలు, కోడి మాంసం, తర్వాత రిలీజ్ సినిమా చూడడం. అవి జనరల్గా ఉండేవి ఫీల్డ్కి రాకెత్తాం. అప్పుడు వేరే వాళ్ళు యాక్ట్ చేస్తే చూసే సినిమాను ఇప్పుడు మేము యాక్ట్ చేసిన సినిమా చూస్తున్నాం ఈ సంక్రాంతికి. కమింగ్ టు ది మూవీ నమో వెంకటేశ, అసలు ఈ నమో వెంకటేశ ఫస్ట్ ఆ టైటిల్ మీకు పెట్టాలి అని అనుకున్నారు కదా, అది ఎలా పెట్టాలనుకున్నారు? స్క్రిప్ట్ ఇంకా సెకండ్ హాఫ్ రెడీ అవ్వని టైంలోనే అనుకున్నామండి. నేను సీను గారు సినిమా జరుగుతుండగా తిరుపతికి వెళ్దాం సార్ ఒకసారి, ఖాళీగా ఉంది కదా అనుకుని ఇద్దరం తిరుపతికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు తిరుపతి కొండ దర్శనం చేసుకుని కొండ దిగుతుంటుంటే అక్కడ నమో వెంకటేశ, మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని బోర్డులు కనపడతా ఉంటాయి. అది సీను గారు చూసి కిందకు వస్తూ అడిగారు, నమో వెంకటేశ టైటిల్ ఎలా ఉంటుంది మన దానికి అని. నేను ఆయన భక్తి పారవస్యంలో ఉండి అలాగా చెప్తున్నారేమో అని అనుకున్నాను. తర్వాత కిందకు వచ్చి మేము కేసేపు ఆలోచన, చాలా మంచి టైటిల్ సార్, చాలా బాగుంది, వెంకటేశ రెండు అట్లా కూడా బాగుంటుంది, సో మంచి టైటిల్ అవుతుంది. యాక్చువల్గా వెంకీ అనేటప్పుడు వెంకటేష్కి అయితే బాగుంటుంది వెంకీ టైటిల్ అని అనుకునేవాళ్ళం. అది మిస్ అయ్యామే అనే ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు నమో వెంకటేశ అనే టైటిల్ తోటి మాకు ఫుల్ఫిల్మెంట్ వచ్చిందని ఫీలింగ్. మారింది నా డాక్టర్ కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, తెచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్, నీ మై సూపర్ ఆర్ ఇన్ ది ఫ్యూచర్, అందుకు థ్యాంక్ యూ మై డియర్. నమో వెంకటేశ ఆల్వేస్ బీ పాజిటివ్. సో ఈ మూవీ స్టోరీ లైన్ గురించి చెప్తారా? సినిమా ట్యాగ్ లైన్లోనే సినిమా కథ ఉందండి. చాలా చందమామ కథ లాంటి కథ. సో అంటే ఎక్కువ టెన్షన్ ఇదే ఉండదు, ఎంజాయ్మెంట్ ఫుల్గా. ఒకరికి చెడు చేస్తే అవతల వాళ్ళకే తగులుతుంది, మంచిగా థింక్ చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేది కథ కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఫస్ట్ దేవుని తలుచుకుని ఏ పనైనా చేస్తే అది మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్తో వచ్చారు. డెఫినెట్గా అండి. నేను బేసిక్గా వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను చాలామంది ఉంటారు, సో నేను బిలీవ్ చేస్తాను. అలాగే సినిమాలో హీరో కూడా అలాంటి బిలీఫ్తోనే ఉంటాడు. చిన్న అబద్ధం ఆడినా కానీ తను దేవుని క్షమించమని కోరుకునే టైప్ అనమాట. సో మీ క్యారెక్టర్ ఈ మూవీలో డిజైన్ చేశారా? లేదండి, ఎక్కడో ఒకటి రెండు డెఫినెట్గా ఏ రచయిత అయినా ఉంటాయి, అలాగే ఉన్నాయి తప్ప క్యారెక్టర్గా వెరీ చాలా అంటే మేము ప్లాన్ చేసి చేసింది. నమో నమో వెంకటేశ, 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 నమో నమో వెంకటేశ. ఈ మూవీ స్క్రిప్ట్ లో శ్రీను వైట్ల గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే మేము బేసిక్గా ఏంటంటే ఒక కథ అనుకునేటప్పుడు శ్రీను వైట్ల గారు డైరెక్టరు, నేను కథ రచయిత, ఇంకొకరు మాటల రచయిత, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఏం చేస్తూ ఉంటానండి, ఒకటి అనుకున్న తర్వాత అందరం కలిసి కూర్చుని ఆ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తాం. అంటే ఫైనల్గా రిలీజ్ అయ్యే టైం కంటే ఒక్కొక్కళ్ళు ఒక క్యాటర్ డివైడ్ చేసుకుంటాం కాబట్టి, అంటే మేము కథ అని ఇంకొకళ్ళు మాట్లాడినా అలా వెళ్తూ ఉన్నాం. బేసిక్గా మా సిట్టింగ్స్ అన్నీ కొంచెం ఎంజాయబుల్గా సరదాగా జరుగుతూ ఉంటాయి. మూవీ షూటింగ్ అప్పుడు మీరు మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి, ఒకటని నేను చెప్తాను. అంటే
ఈ సినిమానే బేసిక్గా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఇది మా ఫ్రెండ్స్ చేస్తున్న సినిమాని. అంటే బేసిక్గా ప్రొడ్యూసర్స్ నాకు 7 ఏళ్ళ నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో సీన్ గారికి ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్. వాళ్ళకి 2-3 సార్లు సినిమా చేయాలని అనుకుని చేయలేకపోయాం. సో ఈ సినిమా అలా అవటం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాతో చాలా కళ్ళని ఫుల్ఫిల్ అయ్యాయి అనమాట. ఒక టైటిల్ అండ్ మీ ఫ్రెండ్స్తో మూవీ చేయడం. ఓకే, అండ్ కమింగ్ టు మీకు, సురేష్ ప్రొడక్షన్స్తో మీ అనుబంధం చాలా ఎల్లది. సో మరి మీరు ఫస్ట్ దాంట్లో డైరెక్షన్ చేశారు అండ్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? సురేష్ ప్రొడక్షన్స్తో నా అనుబంధం దాదాపు 97 నుంచి అండి. ఈ నమో వెంకటేశ్వర సినిమాకి మాత్రం కో ఆర్టిస్ట్గా పనిచేశాను. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్కి చెప్పాల్సి వస్తే నాకు మాతృ సంస్థ నాకు ఛాన్స్ ఇచ్చింది నువ్వు లేక నేను లేననే సినిమాతోటి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. దాని ముందు ఈ స్టూడియోలో ప్రతి ఇంచి నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఇక్కడ కష్టపడి ఆ సినిమా షూటింగ్లకి ఏంటి, ఎడిటింగ్లకి ఏంటి, అవి రిలీజ్ అయ్యే ముందు ఆ డిస్కషన్స్ ఏంటి, అన్ని ప్రతి ప్లేస్లోనూ ఇక్కడ మాట్లాడుకున్న జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. Let's take a quick break in our local TV's Popcorn and Namo Venkatesha special. Popcorn on. Welcome back. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. ఇలా ఇంకా చేయాలి అని అనిపించిన సీన్ ఏదైనా ఉందా మీకు? క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ అనమాట. చాలా క్యారెక్టరే నచ్చింది. ప్రతి సీన్లోనూ ఏదో పంచ్, సైలెంట్ ఎక్స్ప్రెషను, చిన్న పర్ఫార్మెన్స్, అసలు డైలాగ్ లేకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో యాక్షను సిన్సియర్గా. అంటే ఆ క్యారెక్టర్ ఏంటి, దాని పేరేంటి అనేది కూడా నాకు రివీల్ చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండి ఆడియన్స్ చూస్తూ ఉంటే టక్కనే ఇతనేంటి ఇలాగా కనిపించాడేంటి అని అనిపిస్తేనే అది బాగుంటుంది. దాని గురించి ముందు పేరు చెప్పేసి దాని క్యారెక్టర్ అదంతా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. డెఫినెట్గా సంక్రాంతికి సినిమా చూసే వాళ్ళందరికి కూడా నా క్యారెక్టరే కాదు, సినిమాలో కమెడియన్స్ వెంకటేష్ బాబు, త్రిష అందరూ నా కో ఆర్టిస్టులు కానీ అందరూ అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ అని 3 పండుగలు ఉంటాయి. ఆ 3 పండుగల్లో రకరకాల పిండి వంటలు ఒక్కో రోజు ఒక్కొక్కటి చేస్తూ తింటూ ఉంటాం కదా. బట్ ఆ 14వ తారీఖున రిలీజ్ అయిన సినిమా అన్ని పిండి వంటలు ఒకే రోజు ఒకే టేబుల్ మీద ఒకే కంచంలో తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నమో వెంకటేశ్వర. వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, తెచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్ మారింది ఫ్యూచర్, అందుకు థ్యాంక్ యూ మై డియర్. సో మరి ఈ సంక్రాంతికి ఇంత ఘనంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ నమో వెంకటేశ్వర స్క్రిప్ట్ కొంచెం అసలు దాన్ని ఎలా అయ్యింది కొంచెం చెప్తారా? యాక్చువల్గా మేము ఏదైనా మంచి అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని చెప్పి సీన్ గారు మొదటి నుండి అడుగుతుంటే సరే రెడీలో కొద్దిగా లవ్ స్టోరీ, కొద్దిగా యాక్షన్ ఇలా అన్నీ ఉన్నాయండి. దీంట్లో కూడా ఉన్నాయి కానీ అసలు స్టార్ట్ టు ఫినిష్ చేయాలి ఎంటర్టైన్మెంట్ అనే దృష్టితో అలా ఆలోచించడం మొదలెట్టామండి. ఒక లైన్ తట్టి చెప్పాను ఆయనకి. చెప్తే ఆయన ఇమీడియట్గా ఇది చాలా బాగుంది గోపి, ఇది చేస్తే ఫుల్ అవుట్ ఎంటర్టైనర్ అవుతుంది, మీరు దీని మీదే శ్రద్ధగా మనసు పెట్టి కూర్చోండి అని చెప్పి ఒక 3 నెలలు దీని మీద వర్క్ చేసామండి. వర్క్ చేసిన తర్వాత టోటల్గా దాన్ని ఒక లైన్ అనుకున్న తర్వాత అందరం ఈ హిలేరియస్గా ఎంజాయ్ చేయడం మొదలెట్టాం. ప్రొడ్యూసర్కి నచ్చింది, వెంకటేష్ బాబు. మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, వెంకటేష్ బాబు అసలు కథ ఓకే చేయటం అనేది అసలు మామూలు విషయం కాదండి. వెంకటేష్ బాబు గారు కానీ లేకపోతే సురేష్ బాబు గారు కానీ వాళ్ళు కథ ఓకే చేశారు అంటేనే ముందు ఆ కథకు ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. నేను సురేష్ ప్రొడక్షన్స్లో కథ చెప్పాలని ఇంతకు ముందు కూడా 2-3 నాకు అడిగి, మన కాశీ గారు పనిచేసేటప్పుడు కూడా ఏదైనా కథ ఉంటే చెప్పబోయా చక్కగా
బట్ ఏంటంటే భయపడతా ఉండేవాళ్ళం. ఇక్కడ కథ ఓకే చేయటం అంటే అంత ఈజీ కాదు, కొంచెం కష్టం. ఆల్మోస్ట్ ఒక హిట్ అవుతుంది అని వీళ్ళకి అనిపిస్తే అంటే లేదండి. వాళ్ళ జడ్జిమెంట్ చాలా బాగుంది. మీరు గమనిస్తే అంతకుముందు వెంకటేష్ బాబు గారి సినిమాలన్నీ కూడా వేరే అంశాలతో ఏమన్నా తగ్గుండొచ్చేమో కానీ ఎప్పుడైనా సబ్జెక్ట్ మాత్రం ఎప్పుడు బాగుంటాయండి. ఆయన అన్ని సినిమాలు సబ్జెక్ట్ ఎలివేట్. మీరు సపోజ్ చూసుకుంటే కలిసి ఉన్నారా, ప్రేమంటే ఇదేరా, నువ్వు నాకు నచ్చావు, ఆ సినిమాలన్నీ కూడా మంచి డెప్త్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ గా ఒక మంచి ఇది ఉంటుంది, వీటిలో డెప్త్ ఉంటుంది. అంటే ఒక కథ వరకే ఉంటుంది. మామూలుగా ఏంటంటే కథ ఫైనలైజ్ అయ్యే వరకే బాగా శ్రద్ధ తీసుకుని అవతల వాళ్ళకి ఎంత ఫీలింగ్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఏ డౌట్ లేకుండా ఫుల్ స్క్రిప్ట్ వచ్చే వరకే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డైరెక్టర్ రైటర్ ఏమనుకుంటే అదే. మమ్మల్ని ఎప్పుడు కూడా ఏంటంటే రాంగ్ వేలో వాళ్ళు ఇలా ఎందుకు లేదు అని పాయింట్అవుట్ చేసి అడగటం నేను ఎంత మటుకు చూడలేదండి. ఒక రచయిత చాలా సినిమాలు చేస్తూ నాకు అనిపించింది ఏంటంటే వెరీ సెన్సిబుల్ అండి బేసిక్గా. నేను తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఎన్ని సబ్జెక్టులు అయినా వాళ్ళతో చేయొచ్చు సురేష్ ప్రొడక్షన్స్లో అనే ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఇంకా బెటర్గా ఉంటుందనే ఫీలింగే ఉంది. 100% అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత సురేష్ బాబు గారిని చిన్నవి చెప్పారు, అవి కూడా మేము దృష్టిలో పెట్టుకుని చేసామండి. అవన్నీ మంచి సజెషన్స్. అలాగే మా ప్రొడ్యూసర్లు గోపీచంద్ గారు, రామ్ గారు, అనిల్ శంకర్ గారు, వీళ్ళు కూడా మాకంటే ఎక్కువ డిస్కషన్ చేసింది వాళ్ళేనండి. అంటే వాళ్ళు 24 hours రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు కూర్చున్నా కానీ ఈ సబ్జెక్ట్ను వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ మమ్మల్ని డౌట్లు అడుగుతూ ఉండేవాళ్ళు. ఏదైనా ఉంటే అలా ఉంటే ఎలా ఉంటుందండి, ఇది అక్కడేదో కొంచెం అలా అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించండి. అలా కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టు ఉన్నా కూడా అగైన్ మళ్ళీ ఒకేసారిగా లేవేస్తున్నారు. మాకు ఈ సినిమాకి అందరూ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అందరూ చెక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బాగా ఫ్రెండ్లీ వాతావరణంలో చేసేవాడిని, అందుకని మాకు ఎవరికి అంటే బేసిక్గా ఫ్యాషన్ తోటి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఒక సినిమా తీద్దామని వచ్చి ఏదో డబ్బు వేరే దాంట్లో సంపాదించి వచ్చి తీసేసే దానికంటే కూడా ఒక మంచి సినిమా తీయటానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసే ఇది ఫ్యాషన్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. అంటే మంచి ప్రాజెక్ట్ అయితేనే చేద్దాం, లేకపోతే వద్దు. నాకు తెలిసి దాదాపు 7 years అవుతుంది కదా, 7 years నుంచి ఒక సినిమా తీద్దామని అలా హైదరాబాద్ వచ్చి వెయిట్ చేసి అన్నీ అబ్జర్వ్ చేసి నాలెడ్జ్ గ్యాదర్ చేసి నచ్చిన సబ్జెక్టు, నచ్చిన డైరెక్టరు, నచ్చిన హీరో ప్రాజెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి చేయటం అనేది ప్రొడ్యూసర్స్గా వాళ్ళు ఫస్ట్ సాధించిన విజయం కింద ఫీల్ అవుతున్నాను నేను. Let's take another quick break in our local TV's Popcorn and Namo Venkatesha special. Popcorn. Welcome back. Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa, Namo Namo Venkatesa. ఈ మూవీ వెంకటేష్, నమో వెంకటేష. వెంకటేష్ గారికి ఈ మూవీలో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, హీ స్కూల్ అని చెప్పి. సో వెంకటేష్ గారి గురించి చెప్పండి. సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ వెరీ సిన్సియర్ క్యారెక్టర్ అండి. వెరీ సిన్సియర్ అంటే ఇక ఎవరైనా కానీ అతను ఫస్ట్ 2-3 సీన్లు చూసి కానీ చెప్పేస్తారు ఈ క్యారెక్టర్ ఏంటంటే. సినిమాలో అసలు ఫాల్స్ కానీ ఒక యాటిట్యూడ్ కానీ అలాంటివి ఉండవు. ఒక మంచి క్యారెక్టర్ అనమాట సినిమా. కానీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆ క్యారెక్టర్, అలాంటి డల్గా ఉండదు. త్రూ అవుట్ ఆయన క్యారెక్టర్ నుండి వస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ని ఎంత సిన్సియర్గా చేశారో సెకండ్ హాఫ్లో అసలు ఇక హైలైట్గా చేసాడు. ఇక మనం దాన్ని మీరు స్క్రీన్ మీద చూడాలి. అంటే రాసిన దానికి మేము వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట. ఆయన మేము అనుకున్నాం ఇది కొంచెం చిన్న అయ్యి ఉంటాయి, అవి ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. అసలు ఏం ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వకుండా ఆయన మీద ఆయన సెటైర్లు వేసుకునేవి కానివ్వండి, వేరే వాళ్ళు సెటైర్లు వేస్తున్నా కానివ్వండి, లేకపోతే చిన్న అక్కడక్కడ తగ్గాలి అని అనుకున్నా కానీ క్యారెక్టర్ని తగ్గట్టుగా చాలామంది హీరోలు అలా చేయరు. కానీ నాకు తెలిసి ఇండస్ట్రీలో వెంకటేష్ బాబు ఒకళ్ళే అలాగా క్యారెక్టర్ తగ్గట్టుగా వెళ్ళే హీరో అని నా ఫీలింగ్ అండి. కూల్గా వెళ్ళిపోతుంటాయి. ఆ విషయంలో అసలు పట్టించుకోడు ఆయన, లేకపోతే టైటిల్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇంకో వేరే వాళ్ళు ఒప్పుకోరు కదా. సినిమాలో కూల్ ఏంటంటేనండి ఎలాంటి పరిస్థితి వచ్చినా హీరో పాజిటివ్గా ఉండటం, రెండోది అంటే నెగిటివ్గా తీసుకోపోవటం, ఏడుపులు బాధలు లేకుండా దాన్ని వెళ్ళటం అనేది ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ అండి. అదే హైలైట్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం. సో మన విశ్వనాథ్ కాశీ గారి క్యారెక్టర్ గురించి చెప్పరా మీరు? విశ్వనాథ్ కాశీ గారి గురించి చెప్పాలంటే అండి, నచ్చావులే సినిమా యాక్ట్ చేశాను,
అని చెప్పి చెప్తే యాక్చువల్గా మేము కాశీ గారు అంటూ ఉంటాం. మేము ఇండస్ట్రీకి వచ్చే టయానికి ఆయన ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కోఆర్డినేటర్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ అనమాట. సో మేము ఒకసారి కాశీ గారిని ఎలా అయినా కలిస్తే బాగుండు అనుకునే పరిస్థితి. తర్వాత మాకు అనుకోకుండా అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లతో న్యూ టాలెంట్తో చాలా బాగుంటారు బేసిక్గా. అలా మమ్మల్ని ఆయన బిగినింగ్ డేస్లో బాగా ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళు. ఉంటూ ఉండగా సరే గోపి మేము ఇలా యాక్ట్ చేశాను, సర్ప్రైజు, నేను ఎవరికి చెప్పలేదు, సరదాగా మీరు వచ్చి సినిమా చూస్తే బాగుంటుందంటే మేము చాలా కాలంగా అనుకుంటూ ఉన్నామండి. అందరూ కమెడియన్స్, అందరూ సెటిల్డ్ కమెడియన్స్ ఉన్నారు, కొత్త కమెడియన్స్ రావట్లేదు. అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటింది కొత్త కమెడియన్స్ వచ్చి. సో మనం కొంచెం ఎవరైనా కొత్తగా కూడా వెళ్దాం సార్ అని మేము అనుకుంటున్న టైంలో కరెక్ట్గా నచ్చేవాళ్ళే సినిమా చూడటం, దాంట్లో ఈయన మంచి క్యారెక్టర్ చేయటం. అంటే బేసిక్గా క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టరే కానీ జనాలు నవ్వించింది చాలా. స్క్రీన్ చూసేసరికి అది క్యారెక్టర్ ఎంత సీరియస్గా ఉన్నా చూడడానికి ఫస్ట్ కామెడీగా ఉంటుంది, హీరోతో ఇంటరాక్షన్ కానీ చూసింగానే సీన్ గారు కూడా బయటకు వచ్చి బాగుంది ఇన్ని అప్రిషియేట్ చేశారు. అలాగే గోపి డెఫినెట్గా కాశీ గారికి ఏదన్నా మంచి ఇది ఉంటే నెక్స్ట్ మన కథలో చేద్దామని. సో మేము దాన్ని ఈ మనసులో పెట్టుకుని ఎలాంటి చేస్తే బాగుంటుందని మంచి, అంటే ఇప్పుడు మీరు డీలో బ్రహ్మానందం గారు అకౌంటెంట్ క్యారెక్టర్ ఎలా అయితే చేశారో అలాంటి క్యారెక్టర్ సిమిలారిటీస్ ఉంటుంది, కొంచెం మంచి క్యారెక్టర్, ఇట్స్ ఎ పాజిటివ్ క్యారెక్టర్ అనమాట. చివరి వరకు డెఫినెట్గా ఈయన వచ్చిన ప్రతి సీను జనాలు ఎంజాయ్ చేస్తారు. ఈయన క్యారెక్టర్ పేరుతో ఈయన పిలవటం కూడా జరుగుతుందండి నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంత పాపులర్ అవుతారు. సో కమింగ్ టు నెక్స్ట్ హీరోయిన్ త్రిష గారు. సో మరి త్రిష గారికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది, షీఈస్ హాట్ అని చెప్పి. సో మరి త్రిష గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆవిడ త్రిష గారి గురించి చెప్పండి. మూవీలో త్రిష వెంకటేష్ గారు చేసిన సినిమా ఆడవాళ్ళకి అర్థాలే వేర్లే, సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చే కాంబినేషన్ కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ క్యారెక్టర్ని కూడా అనుకుని, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసలు సినిమాలోనే క్రిటికల్ క్యారెక్టర్ అండి. అంటే అది డీల్ చేయడం చాలా కష్టం. అంటే కొంచెం అటు వెళ్తే మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకునే ఇది ఉంటుంది, కొంచెం ఇటు వెళ్తేనేమో క్యారెక్టర్ పండుగ. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. 100% చాలా బాగా చేసిందండి. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా, ఆ ఎమోషన్స్ తగ్గట్టుగా చాలా పర్ఫెక్ట్గా చేసింది. వీఆర్ హ్యాపీ విత్ దట్ అనమాట. వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, తెచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్ మారింది ఫ్యూచర్, అందుకు థ్యాంక్ యూ మై డియర్. నమో వెంకటేశ ఆల్వేస్ బీ పాజిటివ్. ఈ మూవీని తలుచుకోగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన గ్రేట్ కమీడియన్ బ్రహ్మానందం గారు. సో ఈ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గురించి, ఆయన గురించి చెప్తారా? బ్రహ్మానందం గారితో మా కాంబినేషన్ అంటే సీను వైట్ల గారు బ్రహ్మానందం గారి కాంబినేషన్ అంటే ఎప్పుడు చాలా పెద్ద హిట్ కాంబినేషన్. సో మాకెప్పుడు ఏంటంటే సినిమాకి ప్రెషర్ పెరుగుతూ ఉంది. సీను గారు కూడా వచ్చి నెక్స్ట్ సినిమాకి బ్రహ్మానందం ఏంటంటే మీ సినిమాలో అని అడగటం, అందరూ ఏదైనా కొంచెం తగ్గితే డిసప్పాయింట్ అయిపోతారు. అలా ఉందండి పరిస్థితి ఇప్పుడు. ఉంటూ అనుకోకుండా వచ్చిందండి. ఈ సినిమాని ఇద్దరు లేకపోతే అసలు ప్లాన్ చేయలేమండి. ఒకటి వెంకటేష్ బాబు క్యారెక్టర్, 2 బ్రహ్మానందం గారు. ఈ 2 సినిమాలో అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్. ఆ 2 లేకపోతే అసలు కథ కూడా వేసుకోలేం. ఇంకొకటి ఏంటంటే ఈ కథ అయిపోయిన తర్వాత వెంకటేష్ బాబు చేయకపోతేనో బ్రహ్మానందం చేయకపోతేనో ఏంటి పరిస్థితి అని అంటే మాకు నిజంగా క్వశ్చన్ మార్క్గా ఉందండి. వేరే హీరోకి ఎవరికి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఆ క్యారెక్టర్లు ఎవరు చేయరు. సో మేము ఇక అది ఫిక్స్ అయిపోయి చేసామండి. బ్రహ్మానందం క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా హైలైట్గా ఉంటుంది. ఒక రకంగా హీరో, ఒక రకంగా విలను సినిమాలో. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆల్మోస్ట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే నచ్చని వాళ్ళు ఉండరు. ఈ మూవీలో నమో వెంకటేశ అనేది ఘంటసాల గారిది పెట్టారు. సో దానికి ఏమైనా ఒక స్పెషల్ థింగ్ ఉందా, లేకపోతే నమో వెంకటేశ టైటిల్ గురించి అలా వస్తే బాగుంటుంది అని చెప్పి పెట్టారు? మెయిన్ టైటిల్ ఇది అనుకున్న తర్వాత అండి మేమందరం యూనిట్ అందరూ కూడా నమో వెంకటేశ ఘంటసాల గారి సాంగ్ని రింగ్ టోన్ కింద పెట్టేసుకున్నాం ఆటోమేటిక్గా. అది ఎంత పాపులర్ అయిపోయిందంటే మా నుండి ఇంకొకళ్ళు బయట వ్యక్తులు, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రింగ్ టోన్లు పెట్టుకుంటూ మొదలెట్టారు. సో ఈ పాటకి అంత ఇది ఉన్నప్పుడు, ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మేము దాని దగ్గరగా కొంచెం అడాప్ట్ చేసుకున్న తప్పే ఉంది అని చెప్పి ఒక లైన్ పెట్టి తర్వాత మన సాంగ్కి వెళ్ళిపోయాం. ఓకే. సో అంటే తర్వాత యాక్చువల్గా టైటిల్ సాంగ్ నమో వెంకటేశ సాంగ్ మాత్రం ఆల్మోస్ట్ సూపర్బ్. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ అన్ని సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? నాకైతే నమో వెంకటేశ టైటిల్ సాంగ్. సో విశ్వనాథ్ గారు మీకు? నాకు అదే నచ్చింది, నమో వెంకటేశ. నమో నమో వెంకటేశ
మీరు చెప్పండి, మన నమో వెంకటేష్ ఆల్వేస్ బీ పాజిటివ్. సో ఈ టైటిల్ గురించి, ఈ టైటిల్ వినగానే మీకేమనిపించింది? ఫస్ట్ నాకు గోపి చెప్పినప్పుడు చాలా బాగుంది టైటిల్, వెరీ క్యాచీ టైటిల్ అనిపించింది. క్యాప్షన్ లేదు అప్పుడు. ఇప్పుడు ఆల్వేస్ బీ పాజిటివ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను, ట్రై చేస్తాను. సో నాకు ఆ టైటిల్ చాలా బాగా నచ్చింది. పైగా దీంట్లో చిన్న డివోషనల్ ఫీలింగ్ ఉంది. ఘంటసాల గారి పాట పాపులరు, తిరుపతిలో ప్రతి వాళ్ళు కూడా, తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందువల్ల నా ఉద్దేశం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకుండా ఎవరు ఎలా ఉండరో అలాగే ఈ సినిమా కూడా చూడకుండా ఎవరు ఉండరేమో అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పటి వరకు మీ టైం మాతో స్పెండ్ చేసి నమో వెంకటేశ మూవీ గురించి బోల్డ్ అని విశేషాలు చెప్పినందుకు, అండ్ మూవీ మంచి హిట్ అవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. సో నమో వెంకటేశ. నమో వెంకటేశ, ఆల్వేస్ బీ పాజిటివ్. నమో వెంకటేశ, ఆల్వేస్ బీ పాజిటివ్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ సూపర్ మారింది ఫ్యూచర్, అందుకు థ్యాంక్ యూ మై డియర్. లోకల్ టీవీ వ్యూవర్స్ అందరికీ మరోసారి భోగి శుభాకాంక్షలు. సో that's all for today's local TV's popcorn, but I'll be back again tomorrow same time. Until then, చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో టాటా. సంక్రాంతి వచ్చేసిందండోయ్. తనతో పాటు రంగురంగుల ముగ్గులు, విచిత్రమైన పతంగులు, వేడి పొంగళ్ళు తీసుకొచ్చేసింది. మరి మేమేం తీసుకొచ్చాం? సంక్రాంతి ప్రతిదినం, సుఖశాంతి ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతి పాటలు విజేత పాప్కార్న్ సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్, బడ్జెట్ లో ఫిట్. లోకల్